శివాజీ మహారాజ్కు జై. మన హిందూ ధర్మరక్షణ మన భారతదేశ ముఖ్యుడైన శివాజీ మహారాజు పెద్ద కుమారుడు శంభూజీ రాజే భోస్లే 1657లో జన్మించి 11/16/89లో మరణించాడు. అయితే ఈ రోజు ఆయన గురించి మీరు సినిమా కూడా వచ్చింది, ఇప్పుడు షావా సినిమా, దాన్ని తెలుగులో కూడా బాగా వచ్చింది. అది చూస్తూ ఉంటే మన హిందువులందరూ చాలా కన్నీళ్ళు పెట్టుకున్నారు. చాలా బాగుంది సినిమా, మీరందరూ చూడాలి. ఈయన ఇస్లాం మతంలోకి మారాలని వాడు మన ఇది ముస్లిం సోదరుడు కాదు, వాడు రాక్షసుడు. వాడు సోదరుడు అంటే నన్ను జనం కొడతారు రాళ్లతోని. ఇది ఈయనను పట్టుకొని అక్కడ వేసి ఆ సినిమాలో కూడా సేమ్ ఇచ్చాడు, ఇదే ఇచ్చాడు. ఈయనను మా మతంలో కొని మారు అని అంటే, నేను మారను, అవసరం ఉంటే నువ్వే నా మతంలోకి మారకుండా మంచిదే, కానీ ఉట్టిగా మా హిందూ ధర్మాన్ని పాటించు, మతంలో మారకుండా నీ మతంలోనే ఉండు, అట్లనే నీ మతంలోనే ఉండు, కానీ మా భారతదేశానికి నువ్వు అడ్డు రావద్దు, నువ్వేదో తినుకుంటా బతుకుంటా ఉండు అని అన్నాడు. అంటే అతను ఇక ఈయన ఇట్లయితే బాగుండదని ఆయనకి అంత చెవులు కోసుడు, ముక్కులు అవన్నీ, నాలుకే అవన్నీ కోసుకుంటూ అతన్ని ఒక 40 రోజులు ఆ ఒంటెలతోని తొక్కించుడు అవన్నీ అప్పుడు చేసింది. కానీ ఇలా సినిమాలో తక్కువ చూపెట్టిండు. ఆఖరికి కళ్ళు ఇట్లా చూస్తూ ఉంటే వాడు భయానికి కళ్ళు కూడా తీసేస్తాడు. అయితే అట్లా అయినా కూడా మన హిందూ ధర్మాన్ని ఆయన వీడలే. ఈరోజు చూడండి, ఒక మన ఇప్పుడు వాళ్ళ ప్రతి ఒక్కడు మనకు ఎన్నుపోటుదారులే. ఛత్రపతి శివాజీ చెప్పాడు ఆయనకు, బాబు నీ వెనుకనే ఉంటాడు ఎన్నుపోటుదారులని. ఛత్రపతి శివాజీ బాబుకు ఈ ఛత్రపతి శంభు మహారాజుకు చెప్పిండు తండ్రికి. చిన్నప్పటి పిల్ల నా డాడీని ఎడుకోవాలి, అసలు ఈ రూట్ ఏది అంటే కూడా భయపడద్దు, నువ్వు భయపడకుండా ముందుకు పో, ఎవరికి లొంగద్దు, కానీ నీ శత్రువులు నీ వెనుకనే ఉంటాడు అని చెప్పిండు. శత్రువులు అంటే ఈయన వెనుకనే ఉంటారు శత్రువులు, వీళ్ళు పోయి వానికి ఎక్కడ ఆయన ఉన్నది రూట్ చూపెడతాడు, ఆయన ఒక్కడే ఉన్నాడని చెప్పి ఆ జనాన్ని పంపించి ఆయనను పట్టుకుంటారు. పాపం ఆడు 100-200 మంది అయితే ఆయన ఎదుర్కొనే మనిషి, చాలా పవర్ఫుల్ మనిషి ఆయన. ఛత్రపతి అంటే ఒక పులి కడుపున పులే పుడుతుంది అని అంటారు కదా. ఛత్రపతి శివాజీ కడుపున శంభూజీ మహారాజ్ అనే మహాయోధుడు. ఆయన చరిత్రను మనకు వివరంగా హిందీ, ఇంగ్లీష్, తమిళ అన్ని భాషలలో రిలీజ్ చేసిరు. ఇప్పటికైనా దయచేసి మనలందరూ ఒకటి ఆ సినిమా చూడండి. ఆ సినిమా చూసి మనం ఎట్లా బతకాలి, ఏం కథ, మనం ఏ విధంగా. ఇప్పుడు ఇవాళ ఒకడు చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, ఒకడు ఆత్మహత్య చేసుకున్నాడు, 2 పిల్లలకు విషయం ఇచ్చి వాడు చచ్చిపోయాడు. అంటే రోజు రోజుకు హిందూ సమాజం తగ్గుతున్నది. వాడు కొంతమంది ఒక్కలే కంటుర్రు, అసలు కొంతమంది పిల్లలే అద్దంటుర్రు, కొంతమంది విడాకులు ఇస్తుర్రు. ఇటువంటి చరిత్ర మన ఓన్లీ హిందువులనే ఉంది, వేరే కమ్యూనిటీలో లేదు. అయితే వీళ్ళు నిన్న ఆడు లెక్చరర్గా పనిచేసి మరి ఏమైందో వాని 2 పిల్లలకు విషయం ఇచ్చిండు, వాళ్ళిద్దరు ఊరు పెట్టుకుని చచ్చిపోయిండు. నేను ఇప్పుడే వేటింగ్ న్యూస్లో చూశాను. అంటే ఇటువంటి సమాజం ఓన్లీ మన హిందువుల పిరికితనంలో ఉన్నది. హిందువులు పిరికి వాళ్ళు కావద్దు, అసలు సాధించాలి, కూలి పని చేసుకోవాలి, ఏదైనా వేరే పని చేసుకొని బతకాలి. ఆ పిల్లలు వేరే గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేటు ట్రస్టులు నాటు ఉంటాడు, కూడా చదివిస్తాడు. పాపం వాళ్ళని చంపేసిండు, యూత్ను, మన దేశానికి ఉపయోగపడే పిల్లల్ని చంపేసిండు, 2 వాడు చంపేసి వాడు చచ్చిపోయిండు. అవన్నీ ఇవి జరుగుతూ ఉన్నాయి. అంటే ఈరోజు శంభు మహారాజు వాళ్ళు చనిపోయిన రోజు ఈరోజు వర్ధంతి. చూడండి, ఆయన కూడా 33 సంవత్సరాలకి చనిపోయాడు. వీళ్ళు చాలా మంది మేధావులు, బలవంతులు అందరూ తక్కువనే చచ్చిపోతాడు పాపం. ఆయన స్వామి వివేకానంద కూడా గదే 36-37 సంవత్సరాలకు చనిపోయాడు. భగత్ సింగ్, వీళ్ళంతా చూడండి, మన చరిత్ర ఒకసారి చూడండి. మన హిందూ ధర్మం కోసం పోరాడిన వాళ్ళు, మన భారతదేశం కోసం పోరాడిన వాళ్ళందరూ కూడా చాలా మంది ఇలా చనిపోతారు. వాళ్ళు చనిపోతూ ఏమంటారు, అసలు ఈ భూమి మీద మనం భారతదేశంలో పుట్టినందుకు ఏదో ఒక మంచి పని చేసి చచ్చిపోవాలని ఆ నినాదం మీదనే స్వామి వివేకానంద కానీ వీళ్ళందరూ అదే అలా దేవుడు తొందరగా తీసుకుపోతాడు. ఎందుకంటే ఇక్కడ ఉండకురా ఈ పాపపు ఇది కలియుగంలో ఉండకని అట్లా భగవంతుడు వాళ్ళకు కూడా తీసుకుపోతాడు మీదికి. లాస్ట్కు శివాజీ, ఛత్రపతి శివాజీ కొడుకు, పెద్ద కొడుకు అంటే ఇంకా ఆయన ఉన్నప్పుడు కూడా డాడీ నేను అమ్మని ఎట్లా గుర్తుపట్టాలి అంటాడు. మీదికి చనిపోతాడు కదా,
అంటే నాన్న నువ్వు చిన్నప్పుడు మీ మమ్మీని చూడలేదు కాబట్టి నిన్ను మీ అమ్మ చూసింది కదా, మీ అమ్మ నేను గుర్తుపడతానని చెప్తాడు. అక్కడ చాలా కళ్ళకు నీళ్ళు వస్తాయి చాలా మంది జనానికి. అదొకటి. ఇది మనం చూడవలసిన సినిమా, మీరు అందరు చూడండి. అలా చాలా మన చరిత్రను ఎట్లా ఉంది ఏం కథ అన్న దాని మీద చూసారు. నేను 2 సార్లు సినిమా చూశాను. అది అసలు మనకు ఎన్నిసార్లు చూసినా కూడా ఇంకోసారి చూడాలనిపిస్తుంది. మళ్ళీ తెలుగులో రిలీజ్ అయింది. ఇప్పుడు హిందీలో చూశాను, తెలుగులో చూశాను నేను. జై శ్రీరామ్, శంభు మహారాజ్కు జై, శివాజీ మహారాజ్కు జై. మన హిందూ ధర్మ రక్షకులు వాళ్ళు దాని మీద హిందూ ధర్మం హిందువుల బట్టి మనల్ని కాపాడుతుంది. మనకు శివాజీ అనే ఒక వీరుడు ఉన్నాడు. అందులో మనం ఇంటికోవాల మనం అసలు వీరుని కనాలని మనం అందరం ఒకటి కమ్యూనిటీగా ఒకటి కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై.